ఇయాల రేపు కార్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆలోచించేది అదర్ దెన్ ఫీచర్స్ స్టార్స్. అదేంటంటే ఎంత సేఫ్ ఉంది మన బండి అనేది. ఎంత సేఫ్ అనేది పక్కన పెడితే అసలు మనం ఎంత సేఫ్గా నడిపిస్తున్నాం అనేది ఇక్కడ పాయింట్ అనమాట. అది లాస్ట్లో రివీల్ చేస్తాను. ఎందుకంటే గుడ్డిగా 5 స్టార్స్ ఉంది కదా అని ఏ వెహికల్ పడితే ఆ వెహికల్ తీసుకోవద్దు. దీనిపైన కంక్లూజన్ అయితే ఇస్తాను ఈ వీడియోలో. పర్టికులర్గా టాప్ 5 కార్స్ 5 స్టార్ సేఫ్టీతో అయితే ఈ వీడియోలో నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. ఇందులో ఫస్ట్ కార్ అయితే ఫస్ట్ పొజిషన్లో ఉందో ఆ కార్ అయితే చూస్తే మీదే షాక్ అవుతారు. దాని ఫస్ట్ జనరేషన్ ఏదైతే ఏ విధంగా ఉందో అది ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది 5 స్టార్ సేఫ్టీ స్కోర్ చేయడానికి అనేది నిజంగా మైండ్ బ్లోయింగ్ అనమాట. అండ్ ఇంకొక వెహికల్ కూడా ఉంది, భారత్ ఇన్క్యాపే కాదు ఈవెన్ గ్లోబల్ ఇన్క్యాప్లో కూడా మంచి స్కోర్ అయితే చేసింది. ఆ 2 వెహికల్స్తో పాటు ఇంకా 3 వెహికల్స్ డెడికేటెడ్గా ఎక్స్క్లూజివ్గా వీడియోలో అయితే చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మెదితేష్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ స్కోర్ చేసిన పాయింట్స్ అవన్నీ కూడా స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. కంక్లూజన్ కూడా చాలా ఇంపార్టెంట్, అస్సలు స్కిప్ అయితే చేయొద్దు. టాప్ 5 కార్స్లో 5th పొజిషన్లో ఉన్నది. వీటి స్కోర్స్ బేస్డ్గా మనం 5th 4th అట్లా పొజిషన్స్ ఇస్తున్నాము. ఫస్ట్ పొజిషన్లో ఉన్న వెహికల్ చాలా ఎక్కువ స్టార్స్ అయితే స్కోర్ చేసింది. 5th పొజిషన్ ఆల్రెడీ మీ స్క్రీన్ పైన చూస్తుండొచ్చు. మహీంద్రాకి సంబంధించిన థార్ రాక్స్ 2024లో వీళ్ళు టెస్ట్ చేసిన మోడల్ ఏదైతే భారత్ ఎన్క్యాప్ ఉందో టెస్ట్ చేసిన మోడల్ వచ్చేసి AX5L అండ్ దాంతోపాటే MX3 వర్షన్ అనమాట. ఇందులో మనం చూసుకున్నట్టయితే అడల్ట్ స్కోర్ చేసింది వచ్చేసి మనకి 31.0 అనమాట. ఓవరాల్ స్కోర్ వచ్చేసి అడల్ట్కి సంబంధించి 32 వస్తుంది. సో 31 ఇదైతే స్కోర్ చేసింది. చైల్డ్ ఆక్యుపెంట్కి సంబంధించి 45 పాయింట్స్ అయితే స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 49 పాయింట్స్ అనమాట. ఇందులో మనం చూసుకున్నట్టయితే స్టాండర్డ్గా ఇది 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తుంది. 3 పాయింట్ సీట్ బెల్ట్ రిమైండర్తో పాటు మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్స్ ఇంకా ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి స్టాండర్డ్గా అంటే సేఫ్టీ పరంగా సో చాలా వరకు తారాక్స్ బెటర్ అనే చెప్పొచ్చు, ఈవెన్ ఫీచర్స్ పరంగా కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇది ఏఐస్ ఏదైతే 100 సంబంధించి ఏదైతే పెడెస్ట్రియన్ ప్రొటెక్షన్ నామ్స్తో ఈ థార్ రాక్స్ అనేది వస్తుందన్నమాట. సో చాలా సేఫ్ పరంగా మనమైతే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది పెద్దగా ఉండడం వల్ల ఓవరాల్ బాక్సీ లుక్కి సంబంధించి పెద్దగా ఉంటుంది. ఈవెన్ ప్రాపర్ ఎస్యూవీ ఇది. డైనమిక్స్ పరంగా అంతా సేఫ్ కాదు. ఇప్పుడు 5 స్టార్ ఇంతకుముందు చెప్పిన కదా వీడియో స్టార్టింగ్లో 5 స్టార్ అని కాదని గుడ్డిగా మనం చూడొద్దు, తీసుకోవద్దు అనేది. సో మనలో కూడా చాలా ఇంపాక్ట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. మనం ఎట్లా నడిపిస్తున్నాం, మన డైనమిక్స్ ఎట్లా ఉంది కార్తో కంపేర్ చేస్తా అనేది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ వీళ్ళు 5 స్టార్ స్కోర్ చేసింది ఇచ్చింది కూడా రేటింగ్స్ అన్నీ కూడా 64 km/h ఏదైతే నార్మల్ టెస్ట్ వీళ్ళు స్పీడ్ అయితే మెయింటైన్ చేసినారో ఓవరాల్గా మనకి ల్యాబ్కి సంబంధించి కదంతా కూడా వాళ్ళు అన్ని ఎక్విప్మెంట్స్ తీసుకొని సేఫ్టీ పరంగా అదంతా తీసుకొని ల్యాబ్లో అన్ని కూడా ఇవి వెహికల్స్ అయితే టెస్ట్ చేస్తారు. పర్టికులర్గా థారాక్స్ 64 km/h అయితే టెస్ట్ అయింది. సైడ్కి సంబంధించి ఒక 50 to 55 స్పీడ్ ఇట్లా మెయింటైన్ అయితే చేసినారు. మనం ప్రాపర్గా ఆన్ రోడ్ ఏ విధంగా స్పీడ్ వెళ్తామనేది ఇంకా మీకే వదిలేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు దీని డైనమిక్స్ పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే చాలా పెద్దగా ఉంటుంది, టాల్గా ఉంటుంది, బాక్సీ లుక్గా ఉంటుంది. డైనమిక్స్ పరంగా అంత సేఫ్ కాదు, ఎందుకంటే మనకి కార్నర్ టర్నింగ్సే కావచ్చు, అవన్నీ కూడా మనకి షార్ప్ కర్వే కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టు సడన్ బ్రేకింగ్ కావచ్చు, ఇవి చూసుకుంటే హ్యాచ్ బ్యాక్ సెడాన్తో కంపేర్ చేస్తే అంత డైనమిక్స్ పరంగా బాగుండదు, అంటే అంత కంట్రోల్గా మనం ఫీల్ కామన్నమాట. సో అందుకు చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి, చాలా కాన్షియస్గా అయితే ఇది నడుపుకోవాలి. థార్ రాక్స్కి సంబంధించి నో డౌట్ ఆఫ్ రోడింగ్ చాలా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం మాట్లాడుకునేది ఆఫ్ రోడింగ్ ఎక్కువ స్పీడ్గా అయితే మనం వెళ్ళిపోయాం. ఈవెన్ కార్ ఒకవేళ ట్విస్ట్ అయినా కానీ మనకు అంత ఎక్కువ డ్యామేజ్ అయితే ఏమీ ఉండదు. సో అదర్ దాన్ మనం ఆఫ్ రోడింగ్ చాలా స్పీడ్గా వెళ్ళినప్పుడు కానీ ఆ సైడ్ కర్వ్స్ అని కానీ మనం రోడ్ని జడ్జ్ చేయలేం, ఏ రోడ్ ఏ విధంగా ఉంటుందని. తెలిసిన రోడ్కి సంబంధించి వేరే తెలియని రోడ్ ఉంటే చాలా చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అయితే ఆ వెహికల్ పైన, ఈవెన్ మన పైన సేఫ్టీ ఎంత ఉన్నా కానీ మన పైన కూడా చాలా ఇంపాక్ట్ అయితే ప్లే చేస్తుంది. సో అదర్ దాన్ ఈ థారాక్స్కి సంబంధించి ఇంకా బెటర్గానే ఉంటుంది ఓవరాల్గా సంబంధించి. ఇప్పుడు 4th పొజిషన్ మనం మాట్లాడుకున్నట్టయితే టాటా సియరా అడల్ట్ ఆక్యుపెంట్కి సంబంధించి 31.14 అయితే స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 32 అండ్ 44.73 అవుట్ ఆఫ్ 49 పాయింట్స్ అనమాట చైల్డ్ ఆక్యుపెంట్కి సంబంధించి. సో క్రాష్ టెస్ట్ అయినా మనం చూసుకున్నట్లయితే డీజిల్ వర్షన్లో అకంప్లిష్డ్ ప్లస్కి సంబంధించి వేరియంట్ అండ్ దాంతోపాటే అడ్వెంచర్ ప్లస్. సో ఇవన్నీ కూడా అంటే పర్టికులర్గా నేను మోడల్స్ మెన్షన్ చేస్తుంది, వీళ్ళు క్రాష్ టెస్ట్ చేసింది భారత్ ఎన్క్యాప్ వాళ్ళు, కానీ ఇదే పాయింట్స్కి సంబంధించి అన్ని వర్షన్స్కి కూడా అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఈవెన్ సియరాలో కూడా చూడొచ్చు, ఓన్లీ డీజిల్ చేసేది కదా పెట్రోల్ కాదంటే కాదు, పెట్రోల్కి కూడా సంబంధించి అన్ని వేరియంట్స్ అంటే అన్ని మోడల్స్కి సంబంధించి కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ అయితే ఇదే పాయింట్స్ అయితే
దాంట్లో కూడా మనకి అప్లికేబుల్ అవుతాయి. సో ఇది సియదాకి సంబంధించి న్యూ ఆర్కిటెక్ట్ అనమాట. ఏదైతే అగోస్ ఆర్కిటెక్ట్కి సంబంధించి బేస్ అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్కి సంబంధించి స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఆల్ వీల్ మనకి డిస్క్ బ్రేక్స్కి సంబంధించి అండ్ ఏబిఎస్ విత్ ఈబిడి, ఐసోఫిక్స్ కానీ ఇంకా మనకి ఏంటంటే హయ్యర్ వేరియంట్స్కి సంబంధించి వెళ్ళినట్టయితే అడాస్ వస్తుంది. అండ్ ఈవెన్ 360 డిగ్రీ కెమెరా కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఈవెన్ బ్లైండ్ స్పాట్ కూడా. సో డెడికేటెడ్గా వీడియో అవైలబుల్గా ఉంది మన ఛానల్లో సియాదాకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ప్రతి ఒక్క ఫీచర్తో పాటు వేరియంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్కసారి ఐ బటన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా విజిట్ చేసి అయితే చూడండి. అండ్ థర్డ్ పొజిషన్కి సంబంధించి హ్యూండైకి సంబంధించిన ఓన్లీ వెహికల్ క్రాష్ టెస్ట్లో 5 స్టార్ స్కోర్ చేసింది. అదే హ్యూండై వెన్యూ. హ్యూండై వెన్యూ అనేది మనకి K1 ప్లాట్ఫామ్కి సంబంధించి సేమ్ సిరోస్ కూడా ఇదే ప్లాట్ఫామ్ అనమాట. సో పాయింట్స్ స్కోర్ చేసింది ఎంత అని తెలుసుకునే ముందు వెన్యూ కూడా మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా వీడియో అవైలబుల్గా ఉంది, ఒక్కసారి విజిట్ చేసి అయితే చూడండి. అండ్ దాంతోపాటే మనకి సిరోస్కి సంబంధించి కూడా ఎక్స్క్లూజివ్గా వీడియో అయితే అవైలబుల్గా ఉంది, ఒక్కసారి అది కూడా చెక్అవుట్ అయితే చేయండి. అండ్ అడల్ట్ ఆక్యుపెంట్కి సంబంధించి హ్యూండై వెన్యూ 31.15 అయితే స్కోర్ చేసింది. చైల్డ్ ఆక్యుపెంట్కి సంబంధించి 44.46 అయితే స్కోర్ చేసింది. HX2 డీజిల్ మాన్యువల్, HX10 డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్స్ అయితే వీళ్ళు క్రాష్ టెస్ట్ చేసినారు. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు అన్ని వేరియంట్స్కి కూడా ఇదే పాయింట్స్ అప్లికబుల్ అవుతాయి. ఈవెన్ హ్యూండై వెన్యూలో మనకి ఎన్లైన్ వర్షన్ కూడా ఉంటుంది. సేమ్ ఇదే క్రాష్ టెస్ట్కి సంబంధించి పాయింట్స్ ఎన్లైన్ వర్షన్కి కూడా అప్లికబుల్ అవుతాయి. ఇదే సెగ్మెంట్లో ఇంకొక బండి కూడా ఉందన్నమాట, స్కోడాకి సంబంధించి స్కోడా కైలాక్ కూడా మనం నోటీస్ చేసినట్టయితే అడల్ట్ ఆక్యుపెంట్ మనకి 30.88 అయితే స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 32. అట్ ద సేమ్ టైం చైల్డ్ ఆక్యుపెంట్ 45 అయితే స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 49. ఇది 5 స్టార్ సేఫ్టీ అనమాట. ఇందులో మనకి స్టాండర్డ్ చూసుకున్నట్లయితే 6 ఎయిర్ బ్యాగ్స్, ఐసోఫిక్స్, ESC ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఏదైతే ఉంటుందో అది. టాప్ మోడల్ వెళ్ళినట్టయితే మనకి 360 డిగ్రీ కెమెరా రాదు, ఈవెన్ అడాస్ కూడా రాదు. ఇది రెండు పక్కన పెట్టేస్తే ఇందులో వచ్చేసి డైనమిక్స్ అనేవి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది యాజ్ కంపేర్ టు ఇదే సెగ్మెంట్లో ఈ వేరే బండ్లకు సంబంధించి. ఎందుకంటే డైనమిక్స్ ఎక్కువ స్ట్రాంగ్ ఉంటే అదే బండి మనం ప్రిఫర్ చేయడం బెస్ట్, అదర్ దాన్ అడాస్ వస్తలేదు, 360 డిగ్రీ వస్తలేదు ఇట్లా మనం పక్కన పెట్టేస్తే. ఎందుకంటే మెయిన్ డైనమిక్స్ చాలా ఇంపార్టెంట్ వెహికల్స్కి సంబంధించి. ఇదే చాలా చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఏదైతే వీడియో స్టార్టింగ్లో 5th పొజిషన్లో ఉన్న కార్ ఏదైతే థార్ రాక్స్ ఉందో అది డైనమిక్స్ పరంగా అంత బాగాలేదని చెప్పినాను. ఎందుకు అంటే దాని యొక్క మైనసెస్ దానికి ఉన్నాయి. ఎందుకంటే పెద్ద బండి హ్యాచ్ బ్యాక్తోని లేకపోతే సెడాన్తో కంపేర్ చేస్తే అంత ప్రాపర్గా మనకి కమాండ్ రాదు. మనం స్టీరింగ్ పైన కూర్చున్నట్టయితే అది మీకు ప్రాపర్గా నడిపిస్తే తెలుస్తుంది. అది ఈవెన్ 80 to 100 హైవే పైన కొట్టి కార్నర్లో మీరు టర్న్ చేసినట్టయితే ఖచ్చితంగా అది ఫీల్ అవుతారు. వేరస్ ఇక్కడ మనం వెన్యూ ప్లాట్ఫామ్ ఏదైతే ఇది ఉందో దీంట్లో మనకి కైలాక్ బెస్ట్ డైనమిక్స్ పరంగా చాలా చాలా బెస్ట్గా ఉంటుంది, బెటర్ గ్రిప్ ఉంటుంది. ఒక్క పాయింట్ వైజ్ ఏదైతే పాయింట్స్ తక్కువ ఉన్నాయో అది చాలా మినిమల్ యాజ్ కంపేర్ టు వెన్యూ అనమాట. సో ఇది థర్డ్ పొజిషన్కి సంబంధించి ఇంకా లేట్ చేయకుండా మనం సెకండ్ పొజిషన్స్కి అయితే వెళ్ళిపోదాము. సెకండ్ పొజిషన్లో ఇదే బండి అనమాట, వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు టూ ప్లాట్ఫామ్స్ పైన 5 స్టార్ అయితే స్కోర్ చేసింది. భారత్ ఎన్క్యాపే కాదు, ఈవెన్ గ్లోబల్ ఎన్క్యాప్లో కూడా ఇది 5 స్టార్ స్విఫ్ట్ అయితే స్కోర్ చేసింది. అదే విక్టోరీస్ అనమాట, మారుతి సుజుకి సంబంధించి. సేమ్ గ్రాండ్ విటారా లాగానే ఉంటుంది, కాకపోతే ఇది అరీనాలో దొరుకుతుంది అనమాట. సో ఇది కూడా మనకి డెడికేటెడ్ వీడియో ఛానల్ అవైలబుల్గా ఉంది, ఒక్కసారి విజిట్ చేసి చూడండి. గ్రాండ్ విటారాతో కంపేర్ చేసి కొంచెం మనకి ప్రైస్ అయితే కొంచెం తక్కువగా వస్తుంది. సో ఎందుకంటే ఇది డిఫరెంట్ మనకి షోరూంలో లభిస్తుంది కాబట్టి వాళ్ళదే, కాకపోతే అరీనాలో మనకి లభిస్తుంది. వెదర్స్ గ్రాండ్ విటారా నెక్సాలో అయితే లభిస్తుంది. విక్టోరీస్కి సంబంధించి అడల్ట్ ఆక్యుపెంట్ 31.6 అయితే స్కోర్ చేసింది. వెదర్స్ చైల్డ్ ఆక్యుపెంట్ 43 స్కోర్ చేసింది అనమాట. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫస్ట్ పొజిషన్ మీరు నిజంగానే షాక్ అవుతారు. అదే కియాకి సంబంధించిన సెల్టోస్ సెకండ్ జనరేషన్. ఇది K3 ప్లాట్ఫామ్ పైన అయితే బేస్ అయి ఉంది. సెల్టోస్కి సంబంధించి ఇప్పుడు క్రాష్ టెస్ట్ అయిన సెకండ్ జనరేషన్. వెదర్స్ ఫస్ట్ జనరేషన్ ఆల్రెడీ ఇంటర్నెట్లో చాలా వైరల్ అవుతున్న యాక్సిడెంట్ ఫొటోస్ అయితే మీరు చూడవచ్చు. ఈవెన్ చాసిస్ కూడా మధ్యలో అయితే బ్రోక్ అయింది. అది రియాలిటీగా అక్కడ ఏం జరిగింది ఏందనేది మనం క్లియర్గా జడ్జ్ చేయకపోయినప్పటికీ దాని యొక్క సేఫ్టీ అనేది ఇంటర్నెట్లో ఇప్పటికీ చాలా వైరల్ ఫస్ట్ జనరేషన్కి సంబంధించి. కానీ ఇప్పుడు సెకండ్ జనరేషన్ 5 స్టార్ సేఫ్టీ స్కోర్ చేసింది K3 ప్లాట్ఫామ్. సో ఇది కూడా స్ట్రాంగ్ అనే చెప్పొచ్చు. అట్లా అని వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు కంక్లూజన్లు ఇస్తా అని చెప్పినాను కదా, దానికోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి. బై ద వే దీని యొక్క స్కోర్స్ మనం చూసినట్టయితే ఈ 5 కార్స్తో హైయెస్ట్ పాయింట్ అంటే హైయెస్ట్ స్కోర్ చేసిన వెహికల్ ఇదే కాబట్టి ఫస్ట్ పొజిషన్లో ఇది ఉంది.
అడల్ట్ ఆక్యుపెంట్ 31.7 అయితే స్కోర్ చేసింది, వెదర్ చైల్డ్ ఆక్యుపెంట్ 45 అయితే స్కోర్ చేసింది అనమాట. కానీ ఇక్కడ మనం చూసుకుంటే స్టాండర్డ్గా చాలా చాలా మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ అయితే వస్తాయి. వీటన్నిటితో వేరే వెహికల్స్ అన్నిటితో మనం కంపేర్ చేసుకుంటే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, రియల్ సెన్సర్స్ వస్తుంది, ఏబిఎస్ విత్ ఈబిడితో పాటు టీపీఎంఎస్ వస్తుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వస్తుంది, హిల్ స్టార్ట్ అసిస్ట్తో పాటు మనకి డౌన్ హిల్ కంట్రోల్ కూడా వస్తుంది, ఈవెన్ ఐసోఫిక్స్ ఇట్లా చాలా స్టాండర్డ్గా ఫీచర్స్ అయితే సేఫ్టీ ఫీచర్స్ అయితే ఇందులో వస్తాయి. సో ఇది కూడా ఒక ప్రాపర్ వెహికల్గా చేస్తుంది. ఫస్ట్ పొజిషన్లో ఉండడానికి కియాకి సంబంధించి సెల్టోస్ అనమాట. ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్కి అయితే వద్దాము. 5 స్టార్ సేఫ్టీ ఉంది కదా అని ప్రతి ఒక్క బండి కూడా 5 స్టార్ కాదు. తాదాక్స్లో చెప్పినట్టు మనకి నార్మల్గా టెస్ట్ చేసేది 64 స్పీడ్ పైన టెస్ట్ చేస్తారు. సైడ్ ఇంపాక్ట్కి సంబంధించి 50 to 55 స్పీడ్ మాత్రమే ఉంటుంది. మనం రియల్గా ఓవరాల్గా హైవే పైన 60 స్పీడ్ అయితే పోము. సో ఇక్కడ మీకు ఒక క్లియర్ నోట్ అయితే మీరు నోట్ చేసుకోవచ్చు. అదేంటంటే 50 to 60 or 60 to 70 స్పీడ్ అనేది చాలా సేఫర్గా మనం ఇందులో చూసుకోవచ్చు అనమాట. వేదర్స్ 80 అబోవ్ అన్నీ కూడా మనకి, ఈవెన్ 80 కూడా సమ్వాట్ మనకి బెటరే, అంటే మనం కంట్రోల్ చేయడానికి చాలా వరకు వెహికల్ స్టేబుల్గా ఉంటుంది. 80 అబోవ్ 90 ఈవెన్ 100 కూడా చాలా డేంజర్ అనే చెప్పొచ్చు. కాకపోతే రోడ్స్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మనం వెళ్ళొచ్చు. మీకు అక్కడ రాసి ఉంటుంది 100 స్పీడ్ వెళ్ళాలి, 80 స్పీడ్ వెళ్ళాలి అనేది. ఎక్స్ప్రెస్ వేకి సంబంధించి ఇనఫ్ అనమాట. అది ఆ స్పీడ్ అనేది మనకి బాగానే పనిచేస్తుంది. కాకపోతే తెలియని రోడ్స్ పైన 80 అబోవ్ వెళ్ళిపోయి 100 దాకా వెళ్ళిపోయి మనకు కంట్రోల్ కాకుండా యాక్సిడెంట్ అయినప్పటికీ ఈ 5 స్టార్ అనేది మనకి అస్సలు ప్రొటెక్ట్ అయితే చేయదనమాట. వెదర్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ స్పీడ్ మెయింటైన్ చేసి వెహికల్స్ని క్రాష్ టెస్ట్కి అయితే పంపిస్తుంది అనమాట. సో మన డ్రైవింగ్ కూడా చాలా వరకు ఇంపార్టెంట్. మనం ఎట్లా సెన్సిబుల్గా నడిపిస్తున్నాం అన్నదే ఇక్కడ పాయింట్ అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. ఈ 5 స్టార్ సేఫ్టీ స్కోర్స్కి సంబంధించి 5 వెహికల్స్ అనమాట, డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించి. మీలో ఎంతమంది ఈ కార్స్లో ఏదైనా ఒక కార్ ఓన్ చేస్తున్నారా నాతో మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. ఫీడ్బ్యాక్ ఎట్లా ఉందో కూడా మీరు నాకు ప్రొవైడ్ అయితే చేయొచ్చు. అదర్ దాన్ ఇంకేమైనా కొత్త వెహికల్ ప్లాన్ చేస్తున్నట్టయితే ఇందులో ఏమైనా మీరు ప్రిఫర్ చేస్తుందని కూడా పాయింట్ అనమాట, మీరు నాతో మెసేజెస్లో షేర్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ వీడియో. డ్రైవ్ సేఫ్లీ అండ్ చాలా సేఫ్గా అయితే డ్రైవ్ చేయండి, సేఫ్గా వెహికల్ని చూసుకోండి. ఇది వాళ్ళ వీడియో. అదితే సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.